హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చా యూట్యూబ్ ఛానల్. భారత్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ వచ్చేసరికి కాన్పూర్ వేదిక అయితే జరుగుతుంది. కాన్పూర్ పిచ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, పిచ్ తగ్గట్టుగా మన గౌతమ్ గంభీర్ మాత్రమేతో మరొక మాస్టర్ ప్లాన్తోనైతే ముందుకు రావడం జరిగింది. అసలు గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఏంటిది, అదేవిధంగా కాన్పూర్ పిచ్ పూర్తి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే తొలి టెస్ట్ అయితే బ్రహ్మాండంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. తొలి టెస్ట్లో బంగ్లాదేశ్పై భారత్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. తొలి టెస్ట్లో మన టీమిండియా వచ్చేసరికి సమిష్ట ప్రదర్శనతోనే ఈ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఈ విజయంతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా 1-0తో అయితే లీడ్లోకి అయితే దూసుకొని పోవడం జరిగింది. అయితే మరొక టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదిక అయితే జరగనుంది. ముఖ్యంగా కాన్పూర్ పిచ్ రిపోర్ట్కి వచ్చి పూర్తిగా తెలుసుకుందాం. కాన్పూర్ పిచ్ పైన ఇప్పటి వరకు మన టీమిండియా మాత్రమైతే దాదాపు 3 ఏళ్ల తర్వాత మరోసారి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. ఒకప్పుడు న్యూజిలాండ్తో మన టీమిండియా అయితే తలపడిందని చెప్పుకోవచ్చు 2021లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే పిచ్ పైన అయితే టీమిండియా ఆడలేదు. అయితే కాన్పూర్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా స్లో పిచ్ కావడంతోనే స్పిన్నర్లకు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లకు అయితే కొద్ది మేరకైతే ఆకట్టుకున్న విధంగా అయితే ఉంటుంది. కాకపోతే పేస్ విభాగంగా అయితే అనుకున్నంత స్థాయిలో ఉండకపోతే అయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిచ్ వచ్చేసరికి బ్లాక్ సాయిల్ పిచ్ను వాడబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదే పిచ్ పైన వచ్చేసరికి మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే ఒక మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది. పిచ్ వచ్చేసరికి స్లో పిచ్, అదేవిధంగా బ్లాక్ సాయిల్ పిచ్ కావడంతో పూర్తిగా స్పిన్కి అనుకూలిస్తుంది. కాబట్టి ఇదే పిచ్ పైన బంగ్లాదేశ్ దెబ్బతీయడానికైతే టీమిండియా మరికొత్త ప్లాన్ అయితే వేయడం జరిగింది. రీసెంట్గానే మన చెన్నై చెపాక్ వేదిక జరిగినప్పుడు మన బంగ్లాదేశ్ స్పిన్నర్లు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. కాకపోతే అక్కడ పేస్ బలం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ అదే అక్కడ పేస్ విభాగానికి సంబంధించి పిచ్ రెడీ చేస్తే ఇక్కడ స్పిన్ విభాగానికి పిచ్ను రెడీ చేయబోతున్నారు. అయితే గౌతమ్ గంభీర్ వచ్చేసరికి మన టీమిండియాలో ఉన్న నాణ్యమైన స్పిన్నర్లు బరిలో దించి బంగ్లాని దెబ్బ కొట్టాలని అయితే చూస్తున్నారు. రవీంద్ర జడేజా కానీ, రవిచంద్రన్ అశ్విన్ కానీ, అదేవిధంగా కుల్దీప్ యాదవ్తోని బంగ్లాదేశ్ను అయితే చిత్తుగా ఓడించాలని అయితే మన గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్తో అయితే ముందుకు రావడం జరిగింది. ముగ్గురు స్పిన్నర్లతోనైతే మన టీమిండియా బరిలో దిగితే బంగ్లా చుక్కలే అనిపించింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి టెస్ట్లో మన స్పిన్నర్లు ఆడేందుకైతే బంగ్లా బ్యాటర్ చాలా ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే. అదే వీక్నెస్ను పట్టుకొని మన గౌతమ్ గంభీర్ ఇదే ప్లాన్తోనైతే ముందుకు రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా స్పిన్ పిచ్ల పైన బంగ్లాదేశ్ బౌలర్లు కూడా నాణ్యమైన స్పిన్నర్లు కూడా ఉండడం జరిగింది. సకిబుల్ హసన్ కానీ, మోదీ హసన్ వంటి ప్లేయర్లు మాత్రమైతే ఉండడం జరిగింది. వీళ్ళు కూడా క్వాలిటీ స్పిన్నర్లే. కాకపోతే వీళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు తొలి టెస్టులో. అదేవిధంగా స్పిన్ అనుకూలించే పిచ్ల పైన వీళ్ళు రాణిస్తే మాత్రమైతే భారత్ బ్యాటర్లకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకంటే మన బౌలర్ చాలా పటిష్టంగా ఉండడంతోనే టీమిండియా మాత్రమైతే ఈ విధంగా బరిలో దిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మన గౌతమ్ గంభీర్ అయితే ఒక మాస్టర్ ప్లాన్తోనైతే ముందుకు రావడం జరిగింది. మరి ఈ గౌతమ్ గంభీర్ ప్లాన్ ప్రకారమే మరి టీమిండియా ముందుకెళ్ళే అవకాశం ఉంది. మరి సెకండ్ టెస్ట్లో స్పిన్తోనే బంగ్లాదేశ్ను దెబ్బతీస్తుందా, లేకపోతే స్పిన్ పిచ్ పైన మన భారత్ను దెబ్బ కొడుతుందా బంగ్లా అనేది అయితే చూడాలి. కాన్పూర్ టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ 27 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. మరి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి మరి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.